హాయ్ ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పారాబోలిక్ త్రూ కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్ గురించి తెలుసుకుందాం. మనం కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్ గురించి తెలుసుకుంటున్నాం. ఇందులో పారాబోలిక్ త్రూ కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్ అనేది ఒక టైప్ అన్నమాట. ఇందులో మొత్తం 4 టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం దీని గురించి తెలుసుకుందాం. సో అసలు పారాబోలిక్ త్రూ అంటే ఏంటి, దాని యొక్క కన్స్ట్రక్షన్, ఇంకా వర్కింగ్ ప్రాసెస్, ఇంకా వై సింగిల్ యాక్సిస్ ట్రాకింగ్ అనేది మనం ఇందులో యూజ్ చేస్తాము, ఇంకా అడ్వాంటేజెస్ ఏంటి, ఇంకా డిసడ్వాంటేజెస్ ఏంటి. సో వీటన్నిటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి పారాబోలిక్ త్రూ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇందులోని మిర్రర్స్ అనేది యూజ్ చేస్తాం కదా. ఈ పారాబోలిక్ త్రూ కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్, ఈ కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్స్లో మనం మిర్రర్స్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకు? సన్లైట్ని ఫోకస్ చేయడానికి. సో ఈ సన్లైట్ని ఫోకస్ చేయడానికి మనం యూజ్ చేసే మిర్రర్స్ అనేవి కర్వ్ షేప్లో ఉంటాయి అన్నమాట. సో అదే పారాబోలిక్ అన్నమాట. సో పారాబోలిక్ షేప్లో ఉంటాయి కాబట్టి మనం దీన్ని పారాబోలిక్ త్రూ అని అన్నామన్నమాట. అర్థమైంది కదా. ఈ మిర్రర్స్ ఏం చేస్తాయంటే సన్లైట్ని ఫోకస్ చేస్తాయి. ఈ మిర్రర్స్ పైన రిసీవర్ ట్యూబ్ అనేది మనం కనెక్ట్ చేస్తామన్నమాట. సో ఇది ఫోకస్ చేస్తుంది కదా, సన్లైట్ని ఫోకస్ చేసినప్పుడు ఈ హీట్ని అవి ఆ రిసీవర్ ట్యూబ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. దానివల్ల అందులో ఉన్న ఫ్లూయిడ్ అనేది హీట్ అవుతుంది అనమాట. అర్థమైంది కదా. సో ఆ హీట్ అయిన ఫ్లూయిడ్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాము, స్టీమ్ని జనరేట్ చేసుకుంటాం. ఆ స్టీమ్ నుంచి మనం ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేస్తామన్నమాట. అర్థమైంది కదా. ఇది ఈజీ ప్రాసెస్ అన్నమాట. పారాబోలిక్ త్రూ అంటే ఏంటి, మనం యూజ్ చేసే మిర్రర్స్ అనేది పారాబోలిక్ షేప్లో ఉంటాయి. అందుకనే ఇక్కడ మనం పారాబోలిక్ త్రూ అని యూజ్ చేసామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి దాని యొక్క కన్స్ట్రక్షన్ ఇంకా వర్కింగ్, దీని గురించి తెలుసుకుందాం. కన్స్ట్రక్షన్ వచ్చేసరికి ఇక్కడ మనం పారాబోలిక్ త్రూ మిర్రర్స్ యూజ్ చేస్తాము, రిసీవర్ ట్యూబ్ అనేది యూజ్ చేస్తాము, ఇంకా స్టోరేజ్ ట్యాంక్స్ అన్నమాట, థర్మల్ స్టోరేజ్ అనేది యూజ్ చేస్తాము. ఇంకోటి ఏంటంటే హీట్ ఎక్స్చేంజర్ అంటే స్టీమ్ జనరేట్ చేయడానికి యూజ్ చేస్తాము, టర్బైన్ యూజ్ చేస్తాము, ఇక్కడ జనరేటర్ ఉంటుంది, జనరేటర్ని యూజ్ చేస్తాము, ఇంకా కండెన్సర్ని యూజ్ చేస్తాము. ఇవన్నీ యూజ్ చేస్తాము. ఇప్పుడు దాని యొక్క వర్కింగ్ ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తుందంటే సన్లైట్ అనేది ఈ పారాబోలిక్ త్రూ ఈ మిర్రర్స్ మీద పడుతుందన్నమాట. ఈ మిర్రర్స్ మీద పడ్డప్పుడు ఈ రిసీవర్ ట్యూబ్ ఉంటుంది కదా. సో ఇది సన్లైట్ని ఫోకస్ చేస్తాయి. ఫోకస్ చేస్తే ఆ ట్యూబ్ పైన ఏమవుతుంది, ఆ ఫోకస్ అయిన లైట్ అనేది పడుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ ట్యూబ్ అనేది హీట్ అయిపోద్ది. దానివల్ల ఏమవుతుంది, అందులో ఉన్న ఫ్లూయిడ్ కూడా హీట్ అవుతుంది అనమాట. అర్థమైంది కదా. సో మ్యాక్సిమం ఎక్కడి వరకు అంటే 400 డిగ్రీస్ సెల్సియస్ నుంచి 600 డిగ్రీస్ సెల్సియస్ వరకు అందులో ఉన్న ఫ్లూయిడ్ అనేది హీట్ అవుతుంది. అంత టెంపరేచర్ అనేది ఉంటుందన్నమాట. సో హీట్ అయిన ఫ్లూయిడ్ ఇక్కడ మనం ఏం చేస్తాము, ఏ ఫ్లూయిడ్ని యూజ్ చేస్తామంటే మెల్టన్ సాల్ట్ అని ఫ్లూయిడ్ని యూజ్ చేస్తామన్నమాట. అది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. సో అది హీట్ అయినాక ఏం చేస్తామంటే మనం స్టోర్ చేసుకుంటాం అన్నమాట. ఎందుకు అంటే వేస్ట్ కాకుండా అది హీట్ అయిన దాన్ని మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. అందుకని ఇక్కడ మనం థర్మల్ స్టోరేజ్ అనేది యూజ్ చేస్తాం. మనం ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. అదేవిధంగా మళ్ళీ ఏం చేస్తాము, కొంత స్టోర్ చేసుకొని మిగతాది మనం హీట్ ఎక్స్చేంజర్లోకి పంపిస్తామన్నమాట. పంపించినప్పుడు ఈ హీట్ ఎక్స్చేంజర్లోకి వాటర్ అనేది మనం పంపు ద్వారా ఇస్తామన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఈ లిక్విడ్ వల్ల వేడెక్కి స్టీమ్గా మారుతుందన్నమాట. ఆ స్టీమ్ ఏం చేస్తుందంటే ఈ టర్బైన్ని రొటేట్ చేస్తుంది. స్టీమ్ వల్ల టర్బైన్ రొటేట్ అవుతుంది కదా. సో అది రొటేట్ అవటం వల్ల జనరేటర్ అనేది రొటేట్ అవుతుంది. దీనివల్ల మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ టర్బైన్లో ఏమవుతుందంటే కొంత స్టీమ్ అనేది వేస్ట్ అవుతుంది అనమాట. సో ఆ స్టీమ్ని మనం మళ్ళీ యూజ్ చేసుకోవడానికి ఏం చేస్తాము అంటే ఈ కండెన్సర్లో దాన్ని కూల్ చేస్తామన్నమాట. స్టీమ్ని కూల్ చేస్తే అది వాటర్ అయింది కదా. సో ఈ వాటర్ని మళ్ళీ మనం కూల్ చేసుకొని మనం రీయూజ్ చేసుకుంటాం అన్నమాట. అర్థమైంది కదా. సో ఈ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ ఏం చేసాము, మెల్టన్ సాల్ట్ని పంపించి వాటర్ని హీట్ చేసి స్టీమ్ జనరేట్ చేసుకున్నాం. సో ఆ మెల్టన్ సాల్ట్ అనేది హీట్ అనేది తగ్గిపోద్ది కదా, కూల్ అవుతుంది కదా. సో ఆ కూల్ అయిన దాన్ని మళ్ళీ మనం ఇక్కడ స్టోర్ చేసుకుంటాము. స్టోర్ చేసుకొని మనకి ఎంతైతే అవసరం ఉందో అంతా మళ్ళీ మనం ఈ ట్యూబ్ నుంచి పంపిస్తామన్నమాట. పంపించినప్పుడు మళ్ళీ అది హీట్ ఎక్కి మళ్ళీ
ప్రాసెస్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అనేది ఎప్పుడూ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇందులో ఒక అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇప్పుడు మనకి ఈ సన్లైట్ లేకపోయినా అంటే సన్సెట్ తర్వాత కూడా మనం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం స్టోరేజ్ అనేది యూజ్ చేసాం కాబట్టి నైట్ టైంలో కూడా మనకి పవర్ జనరేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది మెయిన్ అడ్వాంటేజెస్ అనమాట. అదేవిధంగా ఇక్కడ మనం కర్వ్స్ అనేది యూజ్ చేస్తాం కదా, ఇవి సింగిల్ యాక్సిస్ ట్రాకింగ్ అనమాట. అంటే ఓన్లీ వన్ డైరెక్షన్లోనే రొటేట్ అవుతాయి, ఈస్ట్ నుంచి వెస్ట్కి. సో ఈ వన్ డైరెక్షన్లోనే రొటేట్ అవుతాయి. ఎందుకు అంటే సన్లైట్ని ఫోకస్ చేయడానికి ఎక్కువగా మనం ఇవి ఒకే డైరెక్షన్లో రొటేట్ అయ్యే విధంగా మనం కన్స్ట్రక్షన్ అనేది చేసుకుంటాం అన్నమాట. అర్థమైంది కదా. సో ఇది దాని ప్రాసెస్ అనమాట, దాని వర్కింగ్. సో ఇప్పుడు దాని యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఇంకా వై సింగిల్ యాక్సిస్ ట్రాకింగ్ అనేది యూజ్ చేస్తాం అనేది తెలుసుకుందాం. ఎందుకు అంటే చెప్పాను కదా ఇందాక, ఇదేం చేస్తుంది, సింగిల్ యాక్సిస్ ట్రాకింగ్ అంటే ఇదేం చేస్తుంది, సన్ని ఫాలో చేస్తుంది. అంటే సన్ ఏ డైరెక్షన్లో ఉంటే ఇది ఆ డైరెక్షన్లోనే రొటేట్ అవుతుంది, ఈస్ట్ వెస్ట్ అనమాట. మిగతా దాంట్లో రొటేట్ అవ్వదు. సో దీనివల్ల ఏమవుతుంది, ఇంక్రీజ్ సన్లైట్ని ఎక్కువగా క్యాప్చర్ చేసుకుంటుంది. దానివల్ల హీట్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. మనకి ఎఫిషియెంట్గా ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. అంటే మనకి ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా వస్తుంది ఇలా కన్స్ట్రక్ట్ చేయటం వల్ల. ఇంకొక అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఈ సింగిల్ యాక్సిస్ ట్రాకింగ్ వల్ల ఇది సింపుల్ అండ్ చీప్ అనమాట. అర్థమైంది కదా, ఇది సింపుల్ ఇంకా చీప్ అనమాట. అందుకనే మనం సింగిల్ యాక్సిస్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ వచ్చేసరికి ఫస్ట్ది మనం సిఎస్పి ప్లాంట్స్ అనేవి యూజ్ చేస్తాం కదా, అందులోని మ్యాక్సిమం 80% మనం ఈ పారాబొలిక్ త్రూ ప్లాంట్ని యూజ్ చేస్తాం అనమాట. సిఎస్పి ప్లాంట్స్లో మ్యాక్సిమం మనం యూజ్ చేసే ప్లాంట్ ఏంటి అంటే పారాబొలిక్ త్రూ అనమాట. అది మెయిన్ అడ్వాంటేజెస్. ఇంకా ఏంటి, కర్వ్డ్ మిర్రర్స్. మనం పారాబొలిక్ మిర్రర్స్ అనేది యూజ్ చేస్తాం కదా, దీనివల్ల ఏమవుతుంది, సన్లైట్ని ఎఫిషియెంట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంకోటి ఏంటి, థర్మల్ స్టోరేజ్ అనేది ఉంటుంది. మనం నైట్ టైంలో కూడా మనం ఏం చేయొచ్చు, ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం యూజ్ చేసేది మెల్టన్ సాల్ట్. అర్థమైంది కదా. సో ఈవెన్ నైట్ టైంలో కూడా మనం ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇది మీడియం ఇంకా లార్జ్ స్కేల్ ప్లాంట్స్కి ఇది సూటబుల్ అవుతుంది. ఇది మెయిన్ ఇంకొక అడ్వాంటేజెస్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అనమాట. అంటే ఇది గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రిలీజ్ చేయదన్నమాట. అర్థమైంది కదా. సో అందులోని మనం ఏమి ఫాజిల్ ఫ్యూయల్స్ అనేవి యూజ్ చేయలేదు కాబట్టి ఇది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. దీని యొక్క మెయిన్ అడ్వాంటేజెస్ అనేవి ఇవే అనమాట. నెక్స్ట్ వచ్చేసి డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇనిషియల్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే మనం మిర్రర్స్ యూజ్ చేస్తాము, ట్రాకింగ్ సిస్టమ్ యూజ్ చేస్తాము, ఇంకా హీట్ ట్రాన్స్ఫర్ ఫ్లూయిడ్ అనేది యూజ్ చేస్తాము. సో ఇవన్నీ కాస్ట్ పని అనమాట. అందుకనే కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి మనకి లార్జ్ ఏరియాస్ అనేవి కావాలన్నమాట, ఫ్లాట్ ల్యాండ్ ఏరియాస్. ఇంకోటి మిర్రర్స్ ఇంకా ట్రాకింగ్ సిస్టమ్ ఉంది కదా, సో వీటికి మనం రెగ్యులర్గా క్లీనింగ్ చేయాలన్నమాట వీటిని. సో అది ఒకటి డిసడ్వాంటేజెస్ అనమాట. ఇంకోటి ఏంటంటే హీట్ ట్రాన్స్ఫర్ ఫ్లూయిడ్ ఉంది కదా, ఇది ఎప్పుడు కూడా తరిగిపోతూ ఉంటుంది అనమాట. ఇంకోటి వెదర్ డిపెండెన్సీ. ఇప్పుడు వెదర్ మంచిగా ఉందనుకోండి, మనకి ఎఫిషియెంట్గా మనం ఎలక్ట్రిసిటీని అంటే ఎక్కువ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకోవచ్చు. అదే వెదర్ మంచిగా లేదనుకోండి, క్లౌడీ కానీ రెయినీ కానీ ఉందనుకోండి, సన్లైట్ అనేది ఎక్కువగా ఉండదన్నమాట. సో అది కూడా మనకి డిసడ్వాంటేజెస్. సో మెయిన్గా ఇవి 5 డిసడ్వాంటేజెస్ అనమాట. వై పారాబొలిక్ త్రూ బెస్ట్, ఎందుకు అంటే ఒకటి ఫస్ట్ది సింపుల్ డిజైన్. అంటే మన కన్స్ట్రక్షన్ కానీ ఆపరేషన్ కానీ చాలా సింపుల్ అనమాట. ఇంకోటి ఏంటంటే మనం ఇందులో యూజ్ చేసేది సింగిల్ యాక్సిస్ ట్రాకింగ్ అనమాట. దీనివల్ల ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకోటి ప్రొవెన్ పర్ఫార్మెన్స్, అంటే లాంగ్ లైఫ్ స్పాన్ అనేది ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే స్టోరేజ్. ఇక్కడ ఏంటి అంటే మనకి థర్మల్ స్టోరేజ్ అనేది యూజ్ చేస్తాం కదా, ఈవెన్ నైట్ టైంలో కూడా మనం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకోవచ్చు. సో అందుకనే మనకి ఈ పారాబొలిక్ త్రూ అనేది బెస్ట్ అనమాట. ఇది మంచిగా వర్క్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది పారాబొలిక్ త్రూ కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్ గురించి. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.